అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నర్సపూర్ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మంచిర్యాల వైస్ చైర్మన్, మన స్థానిక కౌన్సిలర్ అమ్మ పేరు ఏందమ్మా? అనిత గారు, అదేవిధంగా మా మహిళా జిల్లా అధ్యక్షురాలు, మిగతా కౌన్సిలర్లు చాలా మంది అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మంచిర్యాల కానీ మిగతా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పత్రికా మిత్రులు, ఈ పత్రికలో టీవీలో కానీ మిత్రులు మొత్తం ఇదేతుందో క్రిటికల్ కేర్ అనేది 50 పడకల క్రిటికల్ కేర్. ఇది ఎన్హెచ్ఎం నుంచి టోటల్ డబ్బులు ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు, ఇలా స్టేట్ గవర్నమెంట్. దీన్ని చాలామంది పోటీ పడ్డారు, దానిలో మనకు వచ్చింది. ఇది ఒక 50 పడకలు క్రిటికల్ కేర్ అంటే మొత్తం, అంటే ఐసీయూతో పాటు ఇంకే రకమైన వెంటిలేటర్ దాకా పోయే పేషెంట్లకు తెలియజేయడానికి దాన్ని ఏంటంటే నిమిషం మానిటర్ చేసుకుంటూ బ్లడ్లో కానీ, గ్లూకోజ్ కానీ, మెడికేషన్ కానీ, అంటే పూర్తి క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళు పేషెంట్లు వస్తారు. ఇది ఒక నిజంగా ఒక మంచిది, చాలా మంచి పరిణామం. ఇక్కడ మంచిర్యాలకు ఇటువంటి చాలా వస్తాయి. తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినామో మెడికల్ హబ్ చేస్తాను, ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అవుతుంది. కరీంనగర్ నుంచి మొదలైతే అందరి పేషెంట్ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తుంది. 21 నాడు సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం మొదలుపెడుతుంది. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవ దామోదర రాజనరసింహ గారు, మన పక్క మంత్రి శ్రీధరరావు గారు, ఇండస్ట్రీ మంత్రి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతారాం గారు, వీళ్ళందరూ వస్తారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం. 11 గంటలకు గురువారం. సో నేను సాయిబాబాని నమ్ముతాను కాబట్టి అన్ని గురువారం జరుగుతాను. మెడికల్ జీవో కూడా గురువారం వచ్చింది. ఫస్ట్ జీవో వచ్చింది కదా, గురువారం వచ్చింది. సో గురువారం 21 అవుతుంది కాబట్టి కొంచెం అంతకుముందు నమ్మపోదు, కానీ ఇప్పుడు నమ్ముతాను. 3, 6, 9, 21 కాబట్టి సెట్ అయింది. అందుకోసం గురువారం సక్సెస్ స్టార్ట్ అవుతుంది. నేను ఏదైతే ఈ గడిచిన 2-3 నెలల ప్రెస్ మీట్లో చెప్పింది, 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా కట్టుబడిన గురువారం 21 నవంబర్ స్టార్ట్ అవుతుంది. 27 ఏప్రిల్ 21 కంప్లీట్ చేస్తాం. రాసి పెట్టుకోమని చెప్పండి, మన బీజేపీ అభ్యర్థి చెప్పాడు. 2027 ఏప్రిల్ 21 నాడు కంప్లీట్ చేస్తాను. ఏప్రిల్ 21 లోపల నేను ఎలక్షన్ పెడతాను. దీనికి సిద్ధమైతే నేను చెప్పిన ఛాలెంజ్కి సిద్ధమైతే రమ్మని చెప్పిన కదా, హాస్పిటల్లో చెప్తాను. అందుకే చెప్తాను. 2.5 సంవత్సరాలు, నవంబర్ 21, ఏప్రిల్ 21, 2027, వాడికి 2.5 సంవత్సరాలు అవుతుంది. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్కి ఒప్పుకోమని చెప్పండి, నేను సిద్ధం. ఇంకెవరైనా బీజేపీ ఇంకా నాయకులు, ఇంకా మన టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను. చూడాలి, ఇంకా మార్కెట్ కావాలంటారు. మార్కెట్ అయిపోయింది, కూల్డ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయింది. ఇంకా కూడా మార్కెట్ అయితేనే మంచిగా ఉంటుంది అంట. మార్కెట్ కట్టుకోమని చెప్పండి. టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ వస్తే చూద్దాం. దుకాణం టీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. బీజేపీ వాళ్ళు కొత్త పిచ్చారు లెక్క పిచ్చి చెప్తాను. వాళ్ళకి మా పనులతో సమాధానం చెప్తాను. ప్రత్యేకంగా బీజేపీ అభ్యర్థికి ఆయన 2-3 సార్లు మాట్లాడాడు. ఈరోజు నేను ఛాలెంజ్, ఆయన చెప్పిందని ఛాలెంజ్ చేస్తున్నాను. నవంబర్ 21, 24 నాడు స్టార్ట్ చేస్తాను వరకు. ఇంతకుముందు చెప్పిన స్టార్ట్ అయినాక 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను. 2.5 సంవత్సరాలు ఏప్రిల్ 21, 2027 అవుతుంది. దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను. చేయకపోతే నేను రాజీనామా చేసి మొత్తం రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. చేస్తే కాషాయ వస్త్రాలు వేసుకున్నాం, హిమాలయాలకు పోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.